హాయ్ అండి. అందరికీ సర్ప్రైజ్ అన్నాను కదా నిన్న. మన ఛానల్లోకి ఎవరో కొత్త వ్యక్తులు వస్తున్నారు, ఎవరో గెస్ట్ చేయండి అని చెప్పేసి నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందరూ కామెంట్లు ఏమని పెట్టారనంటే ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేశారు. గిరిజా గారండి, మీ అబ్బాయి గారండి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పుడు ఎవరు అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇన్ని రోజులు కూడా మనం ఏవో క్రైమ్ స్టోరీలని, మన ఫ్యామిలీ స్టోరీస్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు కొంచెం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కూడా పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈవేళ మన ఛానల్కి రాబోయే వాళ్ళు ఎవరో మీకు చూపిస్తాను అనమాట. రండి. చాలా మంది గెస్ట్ చేశారు, మీ బాబు అండి మీ బాబు అండి అని చెప్పారు. ఇదిగోండి మా బాబు, చిన్న బాబు. నమస్తే అందరికి. సో మాట్లాడు. నమస్తే, నా పేరు నిఖిల్. సో నేను హెచ్ఆర్గా జాబ్ చేస్తాను అండ్ ఐ హ్యావ్ అ స్టార్ట్అప్ బిజినెస్, సో వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్ ఈస్ మై సెల్ఫ్. మా ఛానల్లోకి నీకు రావాలని ఎందుకు అనిపించింది? నువ్వేగా పిలిచావు. నేను ఎప్పుడో పిలిచా, చాలా రోజుల కిందట. మన ఛానల్లోకి వచ్చి ఇద్దరం కలిపి వీడియోలు చేద్దాం వస్తావని అన్నాను. అడిగితే మీ ఛానల్లో నేను వచ్చి ఏం చేయాలి, మీరంతా లేడీస్ కదా అని చెప్పేసి ఇలా అన్నాడు. తర్వాత నేను ఎప్పుడు కూడా అడగలేదు, తను ఫోర్స్ చేయలేదన్నమాట. మొన్న ఒక 15 రోజుల కిందట అన్నాడు అనమాట, నేను కూడా వస్తానమ్మా ఇద్దరం కలిసి చేద్దామని అన్నాడు. అడిగిన తర్వాత వస్తానన్నాడు. తను జాయిన్ అవుతానని అన్నప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆఫీస్ వాళ్ళు చెన్నైకి పంపించారు. 1 వీక్ అక్కడే ఉన్నాడు. అలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు కుదిరింది అనమాట. ఏంటి ఈ రోజు రావడానికి నీకు కారణం ఏంటి? సర్ప్రైజేనా? లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో చెప్తాడంట. మీరందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉండండి. మరి ఏం మాట్లాడకదా అనుకుంటున్నాం, మన ఫాలోవర్స్కి ఏం చెప్తావు? నువ్వు కొత్తగా వచ్చావు మన ఛానల్లోకి. ఇన్ని రోజులు ఒక ఎత్తులాగా నడిచింది మన ఛానల్. సో అప్పుడప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. సో ఓకే, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయి. అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారు, పిన్నులు పెద్దమ్మలు అందరూ ఉన్నారు. కాబట్టి కొంచెం తడబడినా తప్పులు పాటైనా క్షమించండి, అడ్జస్ట్ అవ్వండి. సో నాకు తెలుగు రాదు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువు, రాయడం రాదు, చదవడం రాదు. అంటే అది గొప్ప చెప్పుకోవడం కాదు. కొద్దిగా రాయడం వస్తుంది, కొంచెం ఇంగ్లీషు ఫాస్ట్ గా మాట్లాడగలడు కానీ రాయగలడు కానీ తెలుగు అనేసరికి కొంచెం స్లో అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. లిటిల్ బిట్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, నీ గురించి చెప్పు. నువ్వేం చదువుకున్నావు, నీ జాబ్ ఏంటి? నేనా యాజ్ యూజువల్ 10th ఇంటర్ డిగ్రీ చేశాను, 3 years. దెన్ ఐ హ్యావ్ 1 year గ్యాప్. 1 year గ్యాప్ ఎందుకు అంటే ఐ వెంట్ టు గుజరాత్, మమ్మీతో పాటు వెళ్ళాను. సో తర్వాత ఎంబీఏ స్టార్ట్ చేశాను. సో ఎంబీఏ స్టార్ట్ చేశాక హెచ్ఆర్ తీసుకున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫినాన్స్. సో ఫినాన్స్కి కూడా కొంచెం టచ్ అప్ ఉంది. సో అవన్నీ ట్రై చేశాను. నవ్ ఐఎమ్ వర్కింగ్. ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ హెచ్ఆర్. సో లైఫ్ ఈస్ గోయింగ్ స్మూత్ యాజ్ ఆఫ్ నవ్. నీకు యూట్యూబ్ లో రావడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, 50-50 కంటిన్యూస్ గా చేస్తావా? I'll do it. ఎందుకంటే ఈవేళ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ అబ్బాయి రావట్లేదు ఏంటని అడుగుతారు, నన్ను వేసుకుంటారు కామెంట్లో. ఓకే, I'll do one thing. లైక్ ఒక పని చేద్దాము, ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో ఇట్లా డ్రాప్ చేద్దాం ఒకటి. సో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఉంటుంది. సో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ నీకు ఇస్తాను, నేనే ఇస్తాను మీకు. ఓకేనా? సో మా అమ్మతో ఎప్పుడు మీకు గోల్ ఉంటుంది, ఎప్పుడు ఏదో సోది క్రైమ్ అనుకుంటా, మొగుడు పిల్లలు కొట్టుకుంటా, ఏదేదో వీడియోలు ఉంటుంది. ఎవ్రీ వీడియో నేను చూస్తాను. ఫన్నీ ఉండదు అసలు. ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు, ఏంటి ఏం అర్థం కావట్లేదు. మొన్న ఎవరు అడిగారు, మీ మెయిల్ ఐడి ఏంటండి, సుజాత ఫన్నీ టాక్ అని ఉంది, మీరు చూపించే వీడియోలో ఫన్నీ ఎక్కడుందని అడిగారు. దేని వల్ల వచ్చిందంటే అది పాత మెయిల్ ఐడి అని చెప్పాను. దట్ ఈస్ యాక్చువల్లీ నేను మమ్మీ అనుకున్నాం ఒక ఛానల్ ఎప్పుడో స్టార్టింగ్ ఒక 5 years బ్యాక్, నా ఎంబీఏ అయిపోయాక అనుకున్నాం. బట్ కుదరలేదు. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ అయ్యాయి. సో అట్లా కుదరలేదు అనమాట. సో నవ్ ముహూర్తం నేను ఛానల్ పెడతాను అని అంటే నువ్వు ఒకసారిగా ఒప్పుకుని ఛానల్ క్రియేట్ చేసావు కదా, దాని గురించి కూడా చెప్పు. ఎందుకంటే చాలా మంది అమ్మలు ఛానల్ పెట్టాలని అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా పిల్లలు ఒప్పుకోరు అని ఇలా చాలా మంది చెప్తా ఉంటారు. నా మాట మా అమ్మ ఎప్పుడిందో, ఇప్పుడు నేను ఏదన్నా అడిగితే నువ్వు నాకు సపోర్ట్ ఇస్తావా? ఇస్తా అన్నా కదా. అదే ఇప్పుడు వరకు ఇప్పుడు నువ్వు అడగంగానే వచ్చానా లేదా? అదే అంటే నాలాగనే ఎంతో మంది ఛానల్ పెట్టుకోవాలంటారు పిల్లలు. కొంతమంది
సపోర్ట్ ఇవ్వరు, చదువుకునే పిల్లలు, హస్బెండ్స్ కూడా ఒప్పుకోని వాళ్ళు ఉంటారు. ఇలాగా నాకు కామెంట్లు చాలా వస్తుంటాయి. అందుకే నేను నిన్ను నా ఛానల్లోకి రమ్మనడానికి కూడా కారణం ఏంటి అని అంటే, ఈ వీడియో అందరూ చూస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి చక్కగా అమ్మ కొడుకు ఇలా చేస్తున్నారు కదా అని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నీకు రమ్మని అడగడం జరిగిందనమాట. ఓకే, అది వాళ్ళే పెద్దలు, యూట్యూబ్ వాళ్ళకి ఛానల్ నేనే పెట్టుకోవడం వల్ల సజెషన్ ఉపయోగం ఉందా లేదా అది చెప్పు. యా ఉంది, అట్లేం లేదు. సో యా యూట్యూబ్ వల్ల చాలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫియర్ పోతుంది, స్టేజ్ ఫియర్ కానీ లేకపోతే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా వీడియోలో టర్న్ ఆన్ చేసినప్పుడు మాట్లాడుకోవచ్చు. యా బట్ ఇప్పుడైతే కంటెంట్ మారింది. ఇప్పుడు యూట్యూబ్ అంతా ఓ సాడ్నెస్గా క్రైమ్ నువ్వు చెప్పే వీడియోలాగా కాదు, కొంచెం ఎంటర్టైన్ చెయ్యి మమ్మీ అని ఎవ్రీ టైం నేను చెప్తాను, కానీ మా మమ్మీ వినదు. నేను ఒక్కదాన్ని ఎంటర్టైన్మెంట్ చేయలేం కదా, ఇద్దరు ఉండాలి. సపోర్ట్ లేకుండా మనం చేయడం అంటే యా ఎన్ని రోజులు నేను కూడా బిజీ ఉండే. సో ఒక్కదాన్ని చేయాలంటే సపోర్ట్ 2-3 years నుంచి నేను కూడా చాలా బిజీ ఉండే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్టార్ట్అప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యా చాలా బిజీగా ఉన్నా. ఇక్కడ నుండి కంటిన్యూగా కనపడతాం. కొంచెం టైం దొరికింది ఒక 3-4 months 5 months వరకు. సో ఐ విల్ డూ ఇట్. యా ఇంకేం చెప్తాం మా ప్రేక్షకులకి, పిన్నులకి, పెద్దమ్మలకి, మన ఫాలోవర్స్ అందరికి. చూస్తున్నారా? అందరూ చూస్తారు. ఓకే, అందరూ అందులో ఉన్న వాళ్ళు అందరూ అందే. ఓకే, అందరికీ నమస్తే. యా గిరిజ అంటే గిఫ్ట్ ఇచ్చింది, అది మనం థ్యాంక్స్ అండి. ఒకసారి సో మన మీకు ప్రేక్షకులకి మాకు చూపించలేదు. గిరిజ గారు మొన్న నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. అది నేను ఎవ్వరికీ చూపించలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు మొక్కతో పాటు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. మొత్తం ఓపెన్ చేయి, సెల్ఫీ స్టిక్. సో యా వీడియోలకు ఉపయోగపడుతుంది. పర్టికులర్గా నాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అంటే నాకు ఇచ్చిన గిరిజ ఆంటీకి చెప్తున్నావా? అంటే నాకు ఇచ్చింది కాదు, మొత్తం ఓపెన్ చేసి చూపించిన అన్న, ఎవరికన్నా ఉపయోగపడుతుంది అందరూ వీడియోలు తీసుకోవడానికి. అది ఇంకా వస్తుంది, టేబుల్ మీద పెట్టుకోవడానికి ట్రైపాడ్ కింద మొత్తం తీ అండ్ పైకి లాగా. దిస్ ఇస్ ద అదేంటంటే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకుని కూడా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. చక్కగా బాగుంది, అది క్యూట్గా చిన్నదిగా. ఇది చూడగానే ముందు నేను తీసేసుకుంటానని మా అబ్బాయి అదనమాట నాదని చెప్తున్నాడు. చూసారా ఎలా ఉంటుందో? నీదైతే ఏంటి నాదైతే ఏంటి. ఇది థ్యాంక్ యూ అండి గిరిజ గారు. ఒకసారి గిరిజ గారు. యా థ్యాంక్స్ ఆంటీ. సో థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంక ఈ రోజు ఏంటి స్పెషల్ ఏంటి చెప్పు మరి. ఎస్, ఈరోజు నేను రావడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే, సో మా మమ్మీ బర్త్డే టుడే. సో ఆమెకు చిన్న సర్ప్రైజ్ లైక్. సో ఐ లవ్ మై మామ్. సో అందుకే ఆమె కోసం ఐ డూ ఎవ్రీథింగ్. సో అందుకే వచ్చాను ఈ వీడియోలోకి. సో యా, సో ఒక చిన్న స్మాల్ సర్ప్రైజ్ కూడా ఉంది లాస్ట్లో, బట్ ఇప్పుడే కాదు, కొంచెం టైం ఉంది, చెప్తా. ఈరోజు నా బర్త్డే అండి. అందరికీ ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను, బర్త్డే రోజున అందరూ చాలా మంచి మంచి కామెంట్లు పెడుతూ ఉంటారు. అలా చెప్పడం దేనికేనంటే మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎవరి నోటి వాక్కు ఎలా ఉంటుందో అని అంటూ ఉంటారు కదా. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందని అంటారు. అందుకోసమనే బర్త్డే రోజున మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే నిన్న ఎక్కడికో, నిన్న వీకెండ్ సాటర్డే కదా, ఎక్కడికి వెళ్ళావు? సాయంత్రం 2 గంటల్లో వస్తానని చెప్పు. సరే, ఎక్కడికి ఫ్రెండ్స్తో వెళ్ళే బయటికి. వెళ్ళినప్పుడు టైం అని చెప్పినప్పుడు టైంకి వచ్చేయాలి కదా. ఇప్పుడు సెలవు నీకు ఇందాక అదే చెప్పా. ఇప్పుడు వీకెండ్ వచ్చింది అనుకోండి, ఇంట్లో పనులు ఉంటాయి, బోల్డ్ పనులు ఉంటాయి. ఇప్పుడు ఏ పని అవి నీకు మార్నింగ్ చెప్పమని చెప్పా. ఏ పని చేయాలన్నా వీళ్ళు లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే బండి మీద తీసుకువెళ్ళాలి కూడా, ఒక్కదాన్ని నేను వెళ్ళాలంటే అవ్వదు కాబట్టి తనే తీసుకువెళ్ళాలి, ఇంట్లోకి ఏం కావాలన్నా సరే. మరి అలాంటప్పుడు సాయంత్రం పొద్దున్న అడిగితే సాయంత్రం వెళ్దామంటాడు. హలో 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 నేను ఎప్పుడు సాయంత్రం అని అనలే. ఎప్పుడైతే పని ఉందంటాడు. లేద్దాం, నేను ఈవినింగ్ ఫ్రెండ్స్తో అపాయింట్మెంట్స్ పెట్టుకుంటా, వాళ్ళతో బయటకు వెళ్ళి ఒక నీలోఫర్కి వెళ్ళి అక్కడ చాయ్ తాగి మళ్ళీ వచ్చి. టీ అంటే నీకు ఇక్కడ ఎక్కడ లేదా, నీలఫర్కే వెళ్ళాలి. నీలోఫరే వెళ్ళాలి. అక్కడ అసలే రేట్ ఎక్కువ. గైస్ ఎవ్రీవన్, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే కనుక కామెంట్ బిలో నీలోఫర్ చాయ్ ఎలా ఉంటారు, నేను కాదు వాళ్ళు చెప్తారు. అక్కడ ఒక్క టీకి పెట్టి డబ్బులు పెడితే ఎన్ని టీలు తాగొచ్చు బయట చిన్న హోటల్లో? అది వేరు. అందరూ అక్కడికే ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాదు. మీ యూత్ అందరూ జాబులు చేసేవాళ్ళు అదొక అంటే రిచ్ గా కనబడాలన్నా, రిచ్ అని కాదు, ఇట్స్ నాట్ టేస్ట్ కోసం ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిచ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిచ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిచ్. ఫ్రెండ్స్తో కొంచెం అలా దూరం వెళ్ళేసి ఒక ఛాయ్ తాగి మళ్ళీ దూరం నుంచి ఇలా వచ్చేసరికి అంటే రేట్ గురించి ఏం ఆలోచించరు. రేట్ ఏమి ఉండదు. రేట్ ఎంత, 50 రూపీస్ ఒక సింగిల్ ఛాయ్. సో 70 రూపీస్ 70 ఫుల్ ఛాయ్. ఫుల్ ఛాయ్ అంటే ఇద్దరు తాగొచ్చు. సింగిల్ ఛాయ్ అంటే ఆబ్వియస్లీ అవి ఉంటాయి, ఉస్మానియా బిస్కెట్స్ ఇవన్నీ. ఒక టీ తాగడానికి 150 రూపాయలు ఏమో ఖర్చు పెడతాం.
200-250 కూడా అవుతుంది. అండ్ డిపెండ్స్ అప్ అన్నది, అంటే ఇంకా బిస్కెట్ కాకపోతే బర్గరో లేకపోతే శాండ్విచో ఏదో ఒకటి వేయాలి కదా వెళ్ళినప్పుడు. వీకెండ్ వచ్చిందంటే వీళ్ళ ఖర్చులు ఇలా ఉంటాయి అనమాట. అందరిలోనూ పిల్లలు ఇలాగే ఉంటారని నేను అయితే అనుకుంటున్నాను. ఉద్యోగాలు చేసేవాళ్ళు సీరియస్లీ చెప్తున్నా, సీరియస్లీ విను 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 సీరియస్లీ, నేను మండే నుంచి ఫ్రైడే వరకు నేను ఎంత బిజీ ఉంటానో, ల్యాప్టాప్ పట్టుకొని ఎంత తిరుగుతానో నీకు కూడా తెలుసు. తెలుసా ఎలా నువ్వు నన్ను చూస్తా లేదా? చాయ్ పడగానే వీకెండ్ కాదు, నేను ఆఫీస్ పొద్దున ఎప్పుడో వెళ్తా ఆఫీస్కి. ఓకే, పొద్దున 9:30కి 10 గంటలకు వెళ్ళిపోతా. తర్వాత వస్తా. వచ్చినప్పటి నుంచి నేను ఏం చేస్తానో ఏం బీక్తానో అన్నీ తెలుసు నీకు. కాదు. ఇప్పుడు టీ గురించి మాట్లాడతాం మనం. అంత దూరం వెళ్ళి టీ దట్స్ వాట్. నేను డైలీ వెళ్తున్నానా? డైలీ వెళ్తున్నప్పుడు నువ్వు అన్న ఆ క్వశ్చన్ నేను అప్పుడు అప్పుకుంటా. నేను అయినా డైలీ వెళ్ళట్లేదు అక్కడికి వెళ్తేనే టేస్ట్ బాగుంటుంది అంటాం. ఆబ్వియస్లీ. నీలోఫర్ నెక్స్ట్ లెవెల్. ట్రై బిల్లు కూడా అలాగే ఉంటుంది. ఆబ్వియస్లీ. నువ్వు అంత మంచి అమ్మలు ఎవరు కూడా అంతంత రేట్ అని అంటే ఎగదిగా చూస్తారులే, కూడా ఒప్పుకోరు. తాగిచ్చాను, మా అమ్మ ఒకే షో ఒక్కసారి కొడుతుంది, నువ్వు తాగిచ్చాను, ఒక్కసారి కానీ నాకు నచ్చలేదు. ఒక్కసారి తీసుకువెళ్ళాడు. ఆ రేట్లు చూడగానే అక్కడ అంతా చూడగానే పైగా అక్కడ నిలబడి తాగడం అది నచ్చలేదు నాకైతే. మనం అంత పెట్టి తాగుతున్నానంటే కూర్చొని తాగేది కూడా ఉంది, తీసుకెళ్ళనా? తీసుకెళ్ళలేదు, నిలబడి తాగాం అక్కడ. అంత రేట్ పెట్టి టీ కొని అనమాట. గచ్చిబౌలి దగ్గర కొత్తది ఓపెన్ అయింది, 250 రూపీస్ అంటే ఒకటి. ఈసారి వెళ్దాం. ఈసారి 250 రూపీస్ పైన నీకు కెఫే లాగా ఉంటుంది, కూర్చొని టీ తాగే కాసేపు నీకు తిట్లే పడుతూ ఉంటాయి అనమాట. ఇంత రేట్ ఉండి ఇది ఇలా ఉంది. అమ్మలు అందరూ అంతే కదండి. మనమేమో రూపాయి గురించి ఆలోచించి లెక్క పెడుతూ ఉంటాం, వీళ్ళేమో ఇలా ఖర్చు పెడుతూ ఉంటారనమాట. మనం ఇంత జాగ్రత్తగా ఉన్నామనంటే ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా, వాళ్ళ కోసమే కదా. వాళ్ళకి ఇవేమీ అర్థం కాదు. అమ్మలు తిట్టారని అంటారు కానీ ఎందుకు తిడుతున్నారు అనేది ఎవరు ఆలోచించరు అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి, సామాన్యులకి, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. కానీ వీళ్ళు వినరు. ఎస్, బికాస్ వీఆర్ మెన్, సో వీఆర్ ఎర్నింగ్, అంటే సంపాదిస్తున్నాం. సంపాదిస్తే ఖర్చు పెట్టాలని ఉందా? హలో, రేపు మీ పిల్లలు వచ్చిన తర్వాత నేను వీకెండ్ వెళ్తున్నా, డైలీ వెళ్తే తాగుతున్నా అంటే ఒకటి అను. నేను రేపు మీ వీకెండ్ పిల్లలు ఫ్రెండ్స్ తో వెళ్తా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే రేపు పెళ్ళయి వీళ్ళ పిల్లలు వస్తారు చూసారా, అప్పుడు ఖర్చులు పెరుగుతాయి చూసారా, అప్పుడు వీళ్ళకి బాధ్యతలు అంటే ఏంటో తెలిస్తే అప్పుడు రూపాయి ఎలా జాగ్రత్త పెట్టుకోవాలనేది అప్పుడు అర్థం. దీని గురించి అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకో. ఓకే, నీకు అప్పుడు క్లారిటీ ఇస్తా, ఎక్కడెక్కడ ఎట్లా ఖర్చు పెట్టాలి. ఈ రోజు వీడియో లాంగ్ అయిపోతుంది. మరి మన ప్రేక్షకులకి ఏం చెప్తావు? ఏదో ఎస్ ఎస్, మా మమ్మీ బర్త్డే కదా, సో చిన్న కేక్ కటింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి రోజు మా అమ్మ బర్త్డే, సో యా చిన్న కేక్ సర్ప్రైజ్ చేశాను. నేను ఎప్పుడు కేకులు వద్దు వద్దు అని అంటాను. లాస్ట్ ఇయర్ కూడా అంతే, తెస్తాడేమోనని ముందే వద్దని చెప్పేశాను. ఈ రోజు చెప్పకుండా తీసుకొచ్చాడు అనమాట. అది మ్యాటర్. అంటే ఇప్పుడు కేక్ కట్ చేయాలి. ప్రేమ మమ్మీదే కాదు, నేను కేకులు కట్ చేయడం ఏముంది, గొప్ప విషయం ఏముంది. కానీ నువ్వు మన ఛానల్లోకి ఈరోజు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి నువ్వే కట్ చేయి కేకు. మన ఫాలోవర్స్ అందరి తరపున ఈ కేక్ అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సుజాత. ఈరోజు మన ఛానల్లోకి వచ్చావు. ఓకే, యా, స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. యా, నన్ను నేను తినిపిద్దా? హ్యాపీ బర్త్డే. యా, మన ఫాలోవర్స్ అందరి తరపున నీకు. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పిల్లలు గ్రాండ్గా ఫ్రెండ్స్తో తిరిగి చేసుకుంటారు. కానీ బర్త్డేలు అంటే మనకు ఇదిగో కొత్త చీర కట్టుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో ఏమైనా పిండి వంటలు వండుకోవడం. ఇది నా బర్త్డే అయితే ఇలాగే ఉంటుంది. కేకులు అనేవి ఈ మధ్య అసలు నేను కట్ చేయను. ఎప్పుడు కేక్ తెస్తానన్నా వద్దు వద్దని అంటారనమాట. ఈసారి నాకు చెప్పకుండా కేక్ తీసుకొచ్చాడు. ఎందుకంటే తను కూడా ఛానల్లోకి వస్తున్నాడు కదా అని వెరైటీగా ఉండాలి, మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాడు అనమాట. అంతేనా? నా కోసం కాదు, నీ కోసం తీసుకొచ్చాను. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు మన ఫాలోవర్స్ అందరికీ? వీడియో ఎలా ఉందో చెప్పండి. సో నెక్స్ట్ వీక్ నుంచి దుమ్ము లేపి కింద యూట్యూబ్ని మొత్తం షేక్ చేద్దాం. వద్దులే, ఆ వర్డ్ వద్దు, ఖర్చు రావట్లేదు. ఓకే, సో యా, సో ఎవ్రీ వీకెండ్ ఇలా ఒక ఫన్నీ వీడియో వస్తుంది మీకు. అప్పుడప్పుడు ఇలాగ మా ఇద్దరితో కలిసి ఒక్కొక్క వీడియో వీకెండ్ లో వస్తూ ఉంటాయి. నాకు ఆలోచనలు చాలా ఉంటాయి కానీ సపోర్ట్ లేక నేను ఏం చేయలేను అనమాట. ఇప్పుడు నేను ఎన్ని ఆలోచించుకున్నా తనకు కూడా కుదరాలి కదా. దట్ ఈస్ ద పాయింట్. నేను ఏదేదో చెప్తాను, ఇలా అలా అలా అని అన్ని చెప్తాను. తనకి టైం కుదరక అలా పక్కన పెడతా ఉంటాను అనమాట. ఊరికే అలా అనుకుంటూ ఉంటాం. ఇగో ఈ రోజు వచ్చాడు కదా, ఇక నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది చూద్దాం. ఈ వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి.
మా ఇద్దరి కాంబినేషన్ లో మీరు ఏం కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఎలా చేస్తే ఒకవేళ బాగుంటుందో మీరేమన్నా క్వశ్చన్లు నన్ను అడగాలనుకుంటే కూడా మీరు కామెంట్లో చేయండి. సో అన్నిటికీ ఐ ఆన్సర్ విల్ రీడ్ దట్ చెప్తాడు. కామెంట్స్. నేను ఆ కామెంట్లో చదివి మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఐ విల్ టేక్ ఇట్ 2 ways. ఫస్ట్ వీడియో కాబట్టి మా అమ్మ కూడా కొంచెం అరే ఏం అవును, మాట్లాడక, తను పరిచయం చేసుకోవాలి నేను కదా. చాలా అల్లరి చేస్తా, నేను చాలా చేస్తాను. ఇప్పుడు కూడా మీరు నా మాటలతో మీకు తెలిసిపోతుంది నేను ఎంత అల్లరి చేస్తాను ఇంట్లో. కాకపోతే ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, అది కూడా చెప్పు. ఎందుకంటే అందరూ నేనేం తప్పు మాట్లాడలేదు. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఓకే కదా. ఓకే యా. నీ సో ఫస్ట్ టైం యా వచ్చావు ఫస్ట్ కాబట్టి టైం అందరికీ యా చెప్పు ఏమన్నా క్షమించండి. క్షమించండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే. బట్ మా అమ్మ ఏదో మెగుడు పిల్లలు కొట్టుకుంటారు, వాళ్ళు చంపేశాడు, వీళ్ళని చంపేశాడు, ఆ పిల్లని చంపేశాడంట, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు. మా ఏజ్కి బాధ్యతలు కలిగిన వాళ్ళం, పిల్లలు ఉన్న వాళ్ళం కాబట్టి ఇలాంటి సంసార సాగరాలన్నీ ఈదేం కాబట్టి ఇలాంటి విషయాలే మేము మాట్లాడుకుంటాం. నీ ఏజ్కి తగ్గట్టు నువ్వు మాట్లాడతావు కాబట్టి నీకు ఇంకా ఇప్పుడు ఏమీ అర్థం కాదు కాబట్టి నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నీ ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తారు పిల్లలు. ఈ వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక, ఫస్ట్ టైం మరి తిన కెమెరా ముందుకు వచ్చాడు కాబట్టి ఏమన్నా తప్పులు మాట్లాడుంటే పిన్నులు, పెద్దమ్మలు, బాబాయిలు, మామయ్యలు అందరూ కూడా క్షమించండి. ఎందుకంటే మన దాంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు, అమెరికా నుండి చూసే వాళ్ళు కూడా ఉన్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ. అందుకే చెప్తున్నాను, మీరందరూ మా బంధువులు లాంటి వాళ్ళే. ఈ అబ్బాయి చిన్న వయసులో చిన్నవాడు కాబట్టి ఏదన్నా తప్పులు చేసింటే మీ పిల్లల్లాగా భావించి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది చక్కగా కామెంట్ చేయండి. మీ కామెంట్లన్నీ చదువుతాము. మీరు చెప్పినట్టే మీ నిర్ణయాలకి అనుగుణంగా మేము కూడా చేయడానికి ప్రయత్నం. మీరేమన్నా నన్ను క్వశ్చన్లు అడగాలనుకున్న కామెంట్స్లో అడగండి. సో ఐ విల్ రిప్లై ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.